మా ప్రాబ్లం ఏం లేదన్న, మా ప్రాబ్లం టీఎస్ఎల్పిఆర్బి బోర్డు నుంచి 2022లో వచ్చిన రిక్రూట్మెంట్, పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మాది. కానిస్టేబుల్ టెక్నికల్ వింగ్. మాతో పాటు ఉన్న మెకానిక్లు 21 మంది ఉంటే వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిళ్ళు. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పి వాళ్ళందరూ వెళ్ళిళ్ళు. మేము ఒక్కటే వెళ్ళలేదు. మాది ఏంటంటే పోలీస్ ట్రాన్స్పోర్ట్లో మాది టెక్నికల్ వింగ్. డ్రైవర్ ఆపరేటర్ అంటే ఫైర్ డ్రైవర్ది ఉన్నది, దీనిలో డ్రైవర్ ఉన్నది. ఇవి 100 పోస్టులు, అవి 225, మొత్తం 325 పోస్టులకు గాను ఒకటే ఎగ్జామ్. 2000 మంది ఎగ్జామ్ రాస్తే 1800 మంది క్వాలిఫై అయ్యారు, ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మా ఎగ్జామ్ మార్క్స్ వచ్చి కూడా ఇప్పుడు దగ్గర 8 నెలలు అవుతుంది. కానీ తుది జాబితా రాలే, అంటే సెలక్షన్ లిస్టు రాలేదు. సెలక్షన్ లిస్టు కోసం 1800 మంది అంటే 1800 కుటుంబాలు, అందరూ 30 సంవత్సరాల పైబడిన వాళ్ళే, అందరూ డ్రైవర్లే. అందరికీ భార్య పిల్లలు ఉన్నారు. అందరూ ఏదో వీలులు కాక సరిగ్గా చదవక కొందరు తెలివి ఉండి లేక అందరూ డ్రైవర్లు అయినాం. సరే, అవకాశం ఇచ్చింది, గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకున్నాం. దానికోసం 6 నుంచి 8 నెలలు కోచింగ్ సెంటర్లలో కూర్చొని అప్పులు చేసి కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయినాం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉన్నాయి డ్రైవర్ల 100 పోస్టులు, పీటీఓలు ఉన్నాయి. ఫైర్ డ్రైవర్ల 225, మొత్తం 325 పోస్టులకు 1800 మంది క్వాలిఫై అయ్యారు. ఈ 325 తుది జాబితా వదిలిపెడితే వచ్చిన వాళ్ళు వచ్చిందనే మెరిట్ లిస్ట్ ఒకటి కావాలి. మాకు కావాల్సింది ఏంటంటే మెరిట్ లిస్ట్ కావాలి. మెరిట్ లిస్ట్ ఇవ్వకపోవడం వల్ల ఈ 1800 మంది ఇబ్బంది పడుతున్నాం. మేము రోడ్డు మీదకి వెళ్తే డ్రైవర్లు ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే మెడికల్ ఇంజురీస్ అయినా, యాక్సిడెంట్లు అయితే కేసులు అయితే ఎస్బీఐ ఎంక్వైరీలో ఎలిజిబుల్ కాదు, వెళ్ళలేరు కదా మళ్ళీ గ్రౌండ్కు. పీటీసీలకు 8 నెలలు అవుతుంది. సంవత్సరం రిజల్ట్ వచ్చింది కానీ మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు. ఇంకా ఎగ్జామ్ రాసి 11 నెలలు అవుతుంది. ఎగ్జామ్ రాసి 11 నెలలు, రిజల్ట్ వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి వస్తాయని అంటున్నారు తప్ప ఇవ్వడం లేదు. నోటిఫికేషన్ గత ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మెరిట్ లిస్టును విడుదల చేశారని చెప్పి కోరుతున్నాం. మొన్న జరిగిన కానిస్టేబుల్కి ఇచ్చిన మెమరాండమ్స్ అంటే వాళ్ళకి ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏవైతున్నాయో వాళ్ళతో పాటు మేము కూడా అందులో ఒక భాగమే. 15,000 పోస్టులలో మా 325 పోస్టులు కూడా అందులో ఒక భాగమే. అందులో ఇంక్లూడింగే, వేరే నోటిఫికేషన్ కాదు, వేరే కాదు, అంతా ఒకటే. కాకపోతే మాది తక్కువ మంది ఉండడం వల్ల మేము ఎవరికి తెలియలేదు. టీఎస్ఎస్పి 5,000 ఉన్నాయి, ఏఆర్ సివిల్ అవి 8-9,000 ఉన్నాయి. వాళ్ళందరి హైలైట్ అయింది, మేము ఎవరికి తెలియదు. ఎందుకంటే మాది తక్కువ ఉన్నది. టెక్నికల్ వింగ్ పక్కకు అయిపోయింది. మొన్న వాళ్ళతో పాటు మాకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే మేము కూడా ఈరోజు ట్రైనింగ్ సెంటర్లు ఉండేటోళ్ళం. అందరూ వెళ్ళిళ్ళు, మేము వెళ్ళలేదు. మాది ఏంటంటే కోర్టుల కేసులు ఉన్నాయి, కొందరికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టాలనే బాధతోటి ఎవరు చేయడం లేదు. కాకపోతే సీఎం గారి దృష్టికి ఈ విషయం వెళ్తే ఆ కోర్టులో కేసు ఏందో కంప్లీట్ చేసుకొని ఎందుకు అనేది మాకు కూడా తెలియదు, అది బోర్డు చైర్మన్ గారికి తెలియదు. లీగల్ ఇష్యూస్ వల్లనే ఆపారు. కాకపోతే మిగతా నోటిఫికేషన్స్ కూడా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లీగల్ ఇష్యూస్ వాళ్ళు తొందరగా తీసుకెళ్లి సాల్వ్ చేసి ఇచ్చేశారు. మా లీగల్ ఇష్యూ మాత్రం పట్టించుకోవట్లేదు. మాది కూడా సాల్వ్ చేసి మాది కూడా క్లియర్ చేస్తే జస్ట్ ఒక 2-3 డేస్ పని అంతే. అంటే చాలా చిన్నది, మాది పెద్ద ఇష్యూ కూడా కాదు. చేస్తారని ఆశతోటే ఉన్నది. మాకు పీటీసీ కూడా అలౌడ్ చేసిరు. మాకు టీఎస్ఎస్పీ వాళ్ళకు గ్రౌండ్ లేక 1 year ఆపుతామని చెప్పి వాళ్ళని అంటున్నారు. కాకపోతే మాకు అఫీషియల్గా ఇచ్చిన వెబ్సైట్లో కూడా మాకు ఈ పీటీఓ ఎవరైతే ఉన్నారో, ఫైర్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పీటీసీ ట్రైనింగ్ సెంటర్ను కూడా అలౌడ్ చేసిరు. పీటీసీ హైదరాబాద్ అని ఉంటుంది. 121 మెంబర్స్, 21 మెంబర్స్ ఏమో మెకానిక్, 100 మెంబర్స్ ఏమో పీటీఓ డ్రైవర్స్. మాకు 9 నెలల ట్రైనింగ్ ఉంటుంది. మెకానిక్ వాళ్ళకు మాకు 9 నెలల ట్రైనింగ్ ఉంటుంది. ఫైర్ డ్రైవర్లకు 4 నెలల ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళది తొందరనే అయిపోతుంది. మాది వాళ్ళతో పాటు 9 నెలలు ఇంక్లూడింగ్ అని ప్రతి ఫ్యాక్స్లో ఇప్పుడు వాళ్ళకు రేడియో ఫ్యాక్స్ వస్తాయి కదా డిపార్ట్మెంట్ వాళ్ళకు, అట్లనే గ్రౌండ్లకు వస్తాయి కదా, వచ్చిన ప్రతి దాంట్లో మాది ఇంక్లూడ్ చేసిళ్ళు. పీటీఓ డ్రైవర్స్ 100 మెంబర్స్ అని ఇంక్లూడ్ చేసిళ్ళు. బట్ మాది ఫైనల్ లిస్ట్ మాత్రం ఇవ్వలేదు. నాగిరెడ్డి సార్ ఉండి ఫైర్ డ్రైవర్లు 225 మంది కూడా త్వరలో ఫలితాలు ప్రకటిస్తామని మొన్న ఇది ఫైర్ ఓపెన్ చేశారు, బిల్డింగ్ ఓపెన్ చేశారు, ఆ రోజు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఒక ప్రాసెస్ ముందుకు వెళ్ళలేదు. ఏం ప్రాసెస్ అనేది జస్ట్ ఒక 1 స్టెప్ కూడా ఫార్వర్డ్ వెళ్ళలేదు, అక్కడే ఆగి ఉంది. ఆశ ఉన్నది, చేస్తారనే నమ్మకం కూడా ఉన్నది. కానీ వాళ్ళ దృష్టికి ఈ విషయం ఉన్నదా లేదా, అసలు వాళ్ళ దృష్టికి వెళ్తే చేస్తారు. సీఎం గారు లోపల స్పందిస్తున్నారు, చేస్తారు అమ్మా, మేము సార్ దృష్టికి తీసుకెళ్తున్నాం, చేస్తారు అంటున్నారు. కానీ సార్ దగ్గర వరకు వెళ్తున్నారు. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలలో మా సమస్య పట్టించుకుంటున్నారా లేదా, మాది చిన్న సమస్య. కాకపోతే ఆయనకు తెలిస్తే పట్టించుకుంటారు, సాల్వ్ చేస్తారనే నమ్మకం మాకున్నది. సో సీఎం గారి దృష్టికి వెళ్ళాలనే ఇంత దూరం వచ్చినాం. చాలామంది ఉన్నాం, కాకపోతే అందరూ రాలేకపోతున్నారు. ఎందుకంటే మారుమూల గ్రామాల నుంచి రావాలి. ఒక డ్రైవర్ ఒక రోజు పోతే 500 నుంచి 1000 రూపాయలు వాళ్ళ
మామూలుగా బతుకుదేరు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి రావాలంటే కొన్ని డబ్బులు పెట్టుకోవాలి, ఓ 1000 రూపాయలు ఖర్చు అవుతాయి, ఆ రోజు డ్యూటీ పోతుంది. సార్ నేను డ్యూటీకి రాను, ఈ రోజు నాకు వేరే పని నేను హైదరాబాద్కి వెళ్తానంటే ఓనర్ ఏమంటాడు, అరే నువ్వు ఊకే తిరుగుకుంటుంటే జాబ్ ఏం చేస్తావు, పో తిరుగుపో, నీకు అవసరం లేదని జాబ్ బంద్ చేస్తాడు. జాబ్ బంద్ చేస్తే పూట గడవడం కష్టం అవుతుంది. సో మా బాధ ఏంటంటే లోకల్ అందుబాటులో ఉన్న ఒక 10-20 మందిమే వచ్చినాం. ఫైనల్గా మాకు కావాల్సింది మా మెరిట్ లిస్ట్ ఒక్కటి కావాలి అంతే. మెరిట్ లిస్ట్ ఒక్కటి విడుదల చేస్తే తుది జాబితా రిలీజ్ చేస్తే మా పని అయిపోతుంది అంతే.